26వ సంవత్సరం యొక్క మొదటి క్వార్టర్ కంటే రెండో సంవత్సరం క్వార్టర్లో కొంచెం పెరిగింది. జిఎస్టీ పెరిగిందంట. ఆ పెరిగిన దానికి సంబరంగా ఒక గంటన్నర పాటు అసత్యాలు, నిందలు, కొంత విషం ఇవన్నీ కలిపి రంగరించి మళ్ళీ ఆవు కథ మొదలు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం పొడిచాడు, ఈ ప్రజలకు ఏమి నెత్తి మీద కిరీటం పెట్టాడనేది చెప్పే పని లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయటమే చంద్రబాబు నాయుడు గారి జీవితానికి సరిపోతుంది. ఆయన మాట్లాడతాడు, నేను మాట్లాడుతూ చెప్తాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రభుత్వం అంటే 2019 నుంచి 2024 దాకా ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండుని దెబ్బతీసింది అని మాట్లాడతాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని లేదా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను, అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఏంటి? ఏపీకి ఉన్న బ్రాండ్ ఏంటి? అన్యాయంగా, అనైతికంగా, సహజ ధర్మాలకి విరుద్ధంగా ముక్కలు చేయబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయానికి ఆలవాలం అనేటువంటి బ్రాండింగ్ మనకున్న బ్రాండింగ్. దేశానికి, భారతదేశానికి దక్షిణ ధాన్యాగారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మరి ఆ బ్రాండ్ని సర్వనాశనం చేసింది ఎవరు? ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కేంత వరకు కూడా, లేదా ఆయన ఎప్పుడు ప్రభుత్వంలో చేరకపోయినా కూడా, ఎవరు ఉన్నా కూడా ఆ ప్రభుత్వం రైతు హితకారిక ప్రభుత్వం. ఇప్పటివరకు ఎవరు నడిపినా కూడా ఈ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతు హితం కోరేటువంటి ప్రభుత్వాలైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి కూలదోసి చంద్రబాబు నాయుడు గారు కుర్చీ ఎక్కిన దగ్గర నుండి కూడా రైతు హితాన్ని గాలికి వదిలేసినటువంటి వాడు ఎవరున్నా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కదా. అది ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా అడిగి చెప్తాడు, రైతు కూలీని అడిగినా చెప్తాడు, ఏ మూల రైతుని అడిగినా కూడా చెప్తాడు కదా. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గద్దెనెక్కినా సరే, ఎప్పుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినా సరే ఆయన దృక్పథం రైతు వ్యతిరేక దృక్పథం. అప్పుడు కాదు, ఈ రోజుకి కూడా, ఇప్పటికి కూడా రైతుని, వ్యవసాయాన్ని గుడ్డి కన్నుతో చూడటమే చంద్రబాబు నాయుడు గారి దృక్పథం కదా. కాదని నేను అనే విషయాన్ని ఎవరు ఖండించగలరు? పచ్చిగా చంద్రబాబు తరపున ఏదో పదవి కోసం లేదా ఏదో అవసరం కోసం మాట్లాడాల్సినటువంటి ఎవరైనా నాయకులు మాట్లాడాలి తప్పితే కార్యకర్తలు కూడా మాట్లాడగలరు. చంద్రబాబు పాలసీ ఏంటి? రైతును గుడ్డి కన్నుతో చూసేటువంటి పాలసీ కదా. ఆయన నిన్న మాట్లాడతాడు, ఎంత పచ్చి దగాకోరు మాటలు మాట్లాడతాడంటే, అంటే దిగజారుడు మాటలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 10 లక్షల కోట్లు అప్పు చేసేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎన్నికల ముందేం చెప్పాడు? 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి మాట్లాడాడు. మాట్లాడటమే కాదు, 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి, 15 లక్షల కోట్లు అప్పులు చేశాడని విపరీతమైనటువంటి విష ప్రచారం చేశారు. గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,33,000 కోట్ల 3,33,513 కోట్లు అప్పు చేశారని చెప్పాము అసెంబ్లీలో రాతపూర్వకంగా చెప్తారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
3,33,513 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పేమో అసెంబ్లీలో చెప్తారా? ఎన్నికల ముందేమో 14 లక్షలు 15 లక్షల కోట్లు అని చెప్తారా? ఇప్పుడు మళ్ళీ నోటుకు వచ్చినట్టు 10 లక్షలు అని మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు మన వయసుకు తగ్గట్టన్నా మాట్లాడాలి కదా. 50 ఏళ్ల అనుభవం అని చెప్తారు మీకు. నేను మోడీ కంటే ఇంకెవరో కంటే కూడా సీనియర్ నుంచి మాట్లాడతారు మీరు. మీ ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి ఎక్కే నాటికి మీరు చేసినటువంటి అప్పు ఎంత, మీరు ఎంత చేసి అప్పు చెప్పారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల చిల్లర కోట్లు అప్పు చేశారని చెప్పి మీరే అసెంబ్లీలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3,33,513 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ 18 మాసాల్లో 2,66,517 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిన మాట వాస్తవా కాదా? వారం వారం అప్పే కదా. మొన్న మంగళవారం డిసెంబర్ 2వ తారీఖు 3,000 4,000 తెచ్చినట్టున్నారు. దాంతో కలిపి 2,66,000 కోట్ల 66,516 కోట్లు 17 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఏంటి 18 నెలలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 మాసాలు, మీ 18 మాసాలు. ఎవరు దివాళా కోరు ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ఇంకా పచ్చిగా ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ ఆదాయాల్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్ ఆదాయాల్ని ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అలా ఆ వాస్తవాల్లోకి వెళ్దాం. ఆ వాస్తవాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 ఏళ్లలో కేవలం 1941 కోట్ల ఆస్తుల్ని మార్టిగేజ్ చేసి 25,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో 60 మాసాల్లో 1941 కోట్ల రూపాయలు ఆస్తుల్ని మార్టిగేజ్ చేసి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి రికార్డు అని మీరే మాట్లాడారు. మీరే రాతపూర్వకంగా మీరు డిక్లేర్ చేశారు. ఇది నేను నా సొంతంగా కూడా చెప్పట్లేదు, మీరు చెప్పిందే. ఇవాళ మీరేం చేస్తున్నారు? మీరేం చేశారు? ఇవాళ భవిష్యత్ ఆదాయాల్ని 1,91,000 కోట్ల ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి కేవలం 9,000 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశారు. భవిష్యత్ మైనింగ్ ఆదాయం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఎంత అంటే దిగజారి మీరు దిక్కుమాలిన అప్పు చేశారంటే ఈ 9,000 కోట్ల రూపాయలకి అప్పు వసూలు చేసుకుంటాకి ఫైనాన్స్ సెక్రటరీ గారి సంతకం కానీ చెక్కు కానీ అప్రూవల్ కానీ అక్కర్లేదు. ఫైనాన్స్ మంత్రి సంతకం అక్కర్లేదు, ఫైనాన్స్ మంత్రి అప్రూవల్ అక్కర్లేదు. ఆఖరికి ముఖ్యమంత్రి గారి సంతకం కానీ అప్రూవల్ కానీ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లా, గవర్నర్ అప్రూవల్ అక్కర్లా. సరాసరి మీకు అప్పు ఇచ్చినోడు 9,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చినోడు రిజర్వ్ బ్యాంక్లో మీ ఖాతాలో చేయబెట్టండి, ప్రభుత్వ ప్రజల జేబులో చేయబెట్టి తీసేసుకోవచ్చు ఎవడి పర్మిషన్ లేకుండా. ఇంతకన్నా దిగజారు అప్పు చేసేవాడు ఎవడన్నా ఉంటాడా ఈ దిక్కుమాలిన దేశంలో? ఇంత దిక్కుమాలిన అప్పు ఎవడన్నా చేస్తాడా? మీ దిక్కుమాలిన ప్రభుత్వం కాబట్టి దిగజారి ఇవాళ ఇంత ఘోరంగా అప్పులు చేసేవాడు ఎవడున్నాడా? 1,91,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని తనఖా పెట్టి 9,000 కోట్ల రూపాయల కోసం భవిష్యత్తు దాని మీద వచ్చేటువంటి ఆదాయాల్ని కూడా తనఖా పెట్టి తీసుకొచ్చిన చరిత్ర మీదైతే మీకన్నా మోడీ చిన్నోడు అనుభవంలో, నితీష్ కుమార్ చిన్నోడు అంటారు కదా, వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇటువంటి
తప్పుడు అప్పు చేశారా అని అడుగుతున్నాను. ఇప్పటి వరకు మీకన్నా అనుభవంలో తక్కువైన మోడీ కానీ, మీకన్నా అనుభవంలో తక్కువైనటువంటి నితీష్ కుమార్ కానీ ఇంత దిక్కుమాలినతనంగా అప్పు తెచ్చారా అని అడుగుతున్నాను. అంటే సరాసరి ఇంత ఘోరమైన అప్పుని గనుడు ఎవరున్నట్టు చంద్రబాబు నాయుడు. ప్రజల ఆస్తుల్ని ఆదాయాల్ని తాకట్టు పెట్టి ఇంతకన్నా గొప్పగా చేయగలిగినాడు ఎవడున్నాడు? పోనీ అప్పు తెచ్చి ఏం చేసావా అంటే ఏం చేసావు? ఎవరికైనా తెలుసా? ఇవాళ వరకు ఈ 18 మాసాల్లో డిసెంబర్ 2వ తారీఖు వరకు చేసినటువంటి 2,66,517 కోట్ల రూపాయల అప్పు ఏం చేశారనే లెక్క ఎవరికైనా చెప్పారా మీరు అడుగుతున్నా? వైట్ పేపర్ ఇస్తారా? ఇవ్వలేరు. ఏమన్నా సూపర్ 6 సూపర్ 8 ఏం చేశారు? ఎన్ని బకాయిలు ఉన్నాయి? అసలు మీరు ముగ్గురు కలిసి, చంద్రబాబు నాయుడు గారు, మీరు, మీ ఉప ముఖ్యమంత్రి, మీ అబ్బాయి, మీరు ముగ్గురు కలిసి అడుగు తీసి అడుగేయటానికి హెలికాప్టర్లు, విమానాలు, ఈ హెలికాప్టర్లో విమానాలు వేసుకు తిరిగి చెమటోడ్చి కష్టపడి 18 మాసాల్లో 2,66,517 కోట్లు అప్పు చేశారా? మీరే మాట్లాడుతున్నారు కదా, ఈ 18 నెలలు ఎంతో కష్టపడ్డాం మేము ముగ్గురు అని. ఏం కష్టపడ్డారు? అప్పులు చేయటాక, హెలికాప్టర్లు తిరగటాక, ఆఖరికి మీ ఇంటికాంచి గన్నవరానికి కూడా మీరు కారులో వెళ్ళే పరిస్థితి లేదా? మీ ముగ్గురు హెలికాప్టర్లు వెళ్తారు ఇక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మీ ఇంటికి రావడానికి హెలికాప్టర్లు వస్తారు. ఆయన మంగళగిరి ఆఫీస్కి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే హెలికాప్టర్లన్నా. అసలు మీ కష్టం ఏమనాలి? ఇంక గొప్పగా చేద్దాం, మేము ముగ్గురం తెగ కష్టపడిపోయాం ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి. ఎవడన్నా సామాన్యుడిని అడిగి చెప్తాడు, వీళ్ళ కష్టం రాబందులు ఎత్తుకెళ్ళా అని చెప్పి మాట్లాడతాడు. ఎందుకు కావాలి మీ కష్టం? ఎవరిని కావాలి? ప్రజల్ని పీల్చుకు తింటాకి, పీల్చి పిప్పి చేయటాకి, ప్రజల రక్తాన్ని మీరు జుర్రుకుంటాకి తప్పితే దేనికంటున్నా మీరు పనిచేస్తున్నది ఏం చేశారు ఇప్పటి వరకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏంటంట, 5 ఏళ్ళు 13.5% ఈయన జీడిపి అంట. జగన్మోహన్ రెడ్డి గారిదేమో 10.32% జీడిపి అంట. అంటే ఇతనికి ఏ లెక్కలు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటా, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ CAGR ఏదో లెక్క అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ CAGR లెక్కల ప్రకారం అంట ఆయనదేమో 13 చిల్లరంట, ఈయనదేమో 10 చిల్లరంట. నాకులాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టపడితే కనుక బోళ్ళ డబ్బులు వచ్చాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఎలా వెసులుబాటు అయితే అలా ఫిగర్లు తీసేసుకుంటావు చంద్రబాబు నాయుడు గారు. మీ 5 ఏళ్ళు ప్రతి సంవత్సరం అంటే మీ జీడిపి పెరిగితే దేశం జీడిపిలో మీది ఎంత శాతం ఉండాలి కదా? ఇప్పుడు మనం పావలా సంపాదించామనుకోండి, మన పావలా దేశానికి వచ్చిన రూపాయిలో మనది ఎంత ఉందా? 5 పైసలు ఉందా, 4 పైసలు ఉందో రావాలి కదా లెక్క. ఆ లెక్కలు తీద్దామా? అవి వాస్తవాలు కదా వాళ్ళు వచ్చేప్పటికి. ఏదైనా యాక్చువల్ జీడిపి వచ్చేప్పటికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది, కనీసం 2 ఏళ్ళు పడుతుంది. ఈ సెకండ్ లెవెల్ కరెక్షన్ వచ్చేప్పటికి ఆ లెక్కలు తీద్దామా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనుభవం అని చెప్పేటువంటి నీ ఆదాయాలు, నీ పరిపాలన, ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా అనుభవం లేనటువంటి యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు ఏ రకంగా ఉన్నాయి, లేదా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిది ఎంత ఉంది, మీది ఎక్కువ ఉందా, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉందా? రండి, రేపు మాపం మా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వస్తాడు, కూర్చోండి. మీరు వస్తారో ఎవరు వస్తారో రండి, మీరు రండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చోండి, మా వాడు వచ్చి కూర్చుంటాడు, మా బొగ్గన వచ్చి కూర్చుంటాడు.
లెక్కలు డొక్కలతో సహా మొత్తం మాట్లాడతాడు. ఇంత పచ్చి దగాగా నీకేది వెసులుబాటు ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి ఏది వెసులుబాటు ఉంటే అది ఆ కొలమానం మాత్రమే తీసుకుంటావా? 2 సంవత్సరాలు కోవిడ్ పీరియడ్ని కూడా అధిగమించి, అంటే ఎంత దేశం అతలాకుతలం అయిపోయిన పరిస్థితుల్లో కూడా అతను 3 సంవత్సరాలు తీసుకున్నా కూడా, లేదా 5 ఏళ్ళు తీసుకున్నా కూడా, ఎంత తీసుకున్నా కూడా మీకన్నా దేశ నిష్పత్తిలో ఎక్కువే నిలబెట్టగలిగాడు. కంట్రీ జీడిపిలో ఎక్కువే నిలబెట్టగలిగాడు. ఎంతో అభివృద్ధి చేశాడు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీకన్నా కూడా ఎక్కువ చేశాడు. ఈ రాష్ట్రానికి ఎంతో మంచి చేశాడు. ఎన్నో ఆస్తుల్ని మనుగురులాగా చేశాడు. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఒక 17 మెడికల్ కాలేజీల్లో 7 కాలేజీలని పూర్తి చేసి మిగతాయి చేయటం, అంటే అభివృద్ధి పదాన పరిగెత్తించటం, గ్రామ గ్రామాన వేల కోట్ల రూపాయలతో సచివాలయాలు, లేదా ప్రభుత్వానికి, అంటే ఆ రోజేమో సచివాలయాలు ఎవరికి కావాలన్నా, మరి వాళ్ళ అయ్యే వాడుకుంటున్నారు కదా. మీరు సచివాలయాలను వాడుకుంటున్నారు, రైతు భరోసా కేంద్రాలను వాడుకుంటున్నారు. అదే హాస్పిటల్ హెల్త్ సబ్ సెంటర్లను కూడా మీరే వాడుకుంటున్నారు కదా. వాడుకుంది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి సంపదలో ఏది మీరు వాడుకోవట్లేదని అడుగుతున్నాను. ఇంటర్నల్ రోడ్ల వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేసినటువంటి, కానీ లేదా విస్తృతంగా ఆదాయాన్ని వనగూర్చేటువంటి పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, సంపదను సృష్టించేటువంటి మీరు ఏది సృష్టించారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది ఒకటే, చంద్రబాబు నాయుడు పోయి జగన్ వచ్చినా, జగన్ వెళ్ళి చంద్రబాబు వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల బాగోగుల్లో పెద్దగా మార్పులు ఉండేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సామాన్యుడి కుటుంబంలో ఆ పిల్లలతో ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ కుటుంబం ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తుంది అనేది నమ్మినవాడు నాడు రాజశేఖర రెడ్డి అయితే నేడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం ఎన్ని స్కూల్స్ని మార్చి చూపించాడు, స్కూల్స్లో నాణ్యతను మార్చి చూపించాడు. మీరేం చెప్తున్నారు? ఇంత చేస్తే స్కూల్స్ అంటే ఆయన నాశనం చేస్తే మీరు బాగు చేస్తున్నారా? సిగ్గుండాలి కదా అంటున్నాను. పెద్ద వయసు 77 ఏళ్ళు 78 ఏళ్ళు వయసు వచ్చింది మీకు. ఇంత పచ్చిగా ప్రజలందరూ కళ్ళతో చూస్తున్నటువంటి వాటిని మీరు జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారని మీరు మాట్లాడి మీరు బాగు చేశారా? మీరు బాగు చేసిన వాళ్ళు అయితే, మీకు అంత దొమ్మే ఉంటే నిన్న ఏంటి గ్రేట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది పెట్టారు కదా. ఎక్కడ పెట్టారు? ఏదైనా క్లాస్ రూమ్లో పెట్టారా? ఓ సినిమా సెట్టింగ్ వేసి ఎందుకు పెట్టుకునే కర్మ మీకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే మీరు ఏ స్కూల్కి వెళ్ళినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి గుర్తొస్తాడు కాబట్టి. ఆ స్కూల్ మార్చింది జగన్మోహన్ రెడ్డి. ఆ బల్లలు మాత్రం తెచ్చుకున్నారు ఇక్కడికి, ఆ సెట్టింగ్లోకి. ఏం చేశారని ఒక తొంటరి విలేకరు అడిగాడు. సరే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, సరే అండి, మీరేం చేశారంటే మేము ఏంటి గొప్పగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కండక్ట్ చేశాయంట. సిగ్గుపడతలేదు అంటే అంత క్రితం లేవయ్యి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంత మొత్తం లేవా అని అడుగుతున్నాను. దానికి మీరు సంవత్సరం కోట్ల రూపాయల డబ్బులు తగలబెడుతున్నారు, జనం సొమ్ము. అప్పులు తెచ్చి మరి హెలికాప్టర్లలో విమానాల్లో తిరిగి మీరు అప్పులు తెచ్చి ఆ అప్పు చేసిన సొమ్ముతో ఏం చేస్తున్నారా అంటే అప్పు చేసి పప్పుకూడులాగా మీ హెలికాప్టర్లో విమానాల్లో ఎక్కి తిరిగి మీ షామ్యానా కంపెనీ వాళ్ళకి సెట్టింగ్ లైటాకి డబ్బులన్నీ అయిపోతున్నాయి కదా. ఒక స్కూల్లోకి వెళ్ళి మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళి అసలు ఈ డ్రామాలు చూడలేక వస్తున్నాం. అతనేమో మామూలుగా హెలికాప్టర్లో వెళ్తాడు, ఇతనేమో విమానంలో వెళ్తాడు కొడుకు. ఒక గ్రౌండ్లో టెంట్ వేశారు, స్కూల్లో ఇలా గ్రౌండ్లో టెంట్ వేశారు. టెంట్ వేసి కారు వేసుకుని వస్తాడు. రాగానే కలెక్టర్ గారు ఇంకా ఆఫీసర్లు ఈయన కొడుకు గారు నుంచుంటారు, ఇట్లా స్టిప్గా నుంచుని ఆ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు అని పెడతారు. ఇంటికాడ పెట్టుకోరనమాట నమస్కారాలు. జనాలకు సోక్కి దిగంగానే చొక్కాకేమో మైకు తగిలిచ్చేస్తారు. రండి నాన్నగారు అని లోపలికి తీసుకెళ్తారు. 2 సార్లు లోపలికంటే
ఇక డబ్బాలు కొట్టుకోవడం అక్కడ ఏంటి అంటే మా నాన్నగారు ఎప్పుడు నా స్కూల్కి రాలేదు పేరెంట్స్ టీచర్ మీటింగ్కి, మీకోసమే జీవితాన్ని అంకితం చేసి అంటాడు. ఈయన మాట్లాడతాడు, అరే బాబు ఇవన్నీ మీరేం చేశారు, చదువుని ఎంత నాశనం చేశారు. మీరు వచ్చిన తర్వాత ట్యాబులు బీకేశారు, పిల్లలకి నాణ్యమైన విద్యను అందించేదానికి పాడు చేశారు, ఇంగ్లీష్ మీడియం పాడు చేశారు. లోకేష్ గారి కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడా, ఏ మీడియం తెలుగు మీడియం చదువుతున్నాడా చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాడు చేశాడు, విద్యా వ్యవస్థను నాశనం చేశాడంటే మీ మనవణ్ణి ఎక్కడ చదివిస్తున్నారు, మీ ఎమ్మెల్యేల పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారు? గుండెల మీద చేసుకు చెప్పండి ఎవడైనా. ఒక్క ఎమ్మెల్యే కొడుకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో ఇవ్వడం చదువుతున్నాడా? చదవట్లేదు కదా. మీ ఇంట్లో చదవరు, మీ దగ్గర పనిచేసే వాళ్ళ ఇంట్లో చదవరు, మీ ఎమ్మెల్యేలు చదవరు, మీ మంత్రుల పిల్లలు చదవరు, మీ మంత్రుల మనవాళ్ళు చదవరు. నాశనం చేసింది ఎవరు? ఎందుకు నాశనం చేశారు? ఒకటే అర్థమవుతుంది, అంటే పేదవాళ్ళ పిల్లలు బాగా చదువుకుని వాళ్ళు ఎక్కడికో ఎగిరిపోతే పెత్తందారులలో పనిచేయటానికి మనుషులు దొరకరనేటువంటి తప్పుడు ఆలోచనతో తప్పితే మీ ప్రభుత్వం ఎందుకు విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం తీసేసింది? వాళ్ళకి నాణ్యమైన విద్యను ఎందుకు అందించట్లేదు? నవీన విద్య ఎందుకు అందించట్లేదు? అందించకపోగా సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా తప్పుడు మాటలు మాట్లాడటం. ఇవాళ మీ కాకిలెక్కలన్నీ కూడా మాట్లాడుకుంటే సంపద సృష్టించానంటున్నారు, సూపర్ 6 చేశానంటున్నారు, సూపర్ 8 కూడా చేశానంటున్నారు. ఏం చేశారు? ఏ సూపర్ 6 చేశారు? రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఆడపిల్లకి నెలకి 1500 రూపాయలు ఇస్తున్నారు. ఇస్తున్నారా? చెప్పండి, ఇస్తున్నారా? రాష్ట్రంలో 80 లక్షల చిల్లర మంది, అంటే దాదాపుగా 83 లక్షలు 84 లక్షల మంది పిల్లల బడుల్లో చదువుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంటే మీరు 20 లక్షల మందికి పిల్లలకి అమ్మఒడి వేయటం ఎగ్గొట్టారు కదా, వేయటం లేదు కదా. మోడీ గారు వేసే డబ్బులు కాకుండా రైతుకి సంవత్సరానికి 20,000 వేస్తున్నారు. ఇప్పుడు వరకు మీరు వేసింది 2 5లు 10 కదా. ఏం చేశారు ఈ అప్పుతో అనేది నేను అడుగుతున్నాను. ఈ అప్పుతో ఏం చేశారు? రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఏం చేశారు? లెక్క చెప్పరా? ఇచ్చే దమ్ముందా మీకు? లెక్క చెప్పే దమ్ముందా మీకు? ఎన్ని సూపర్ 6లు ఇంకా ఎగ్గొట్టిన? నిరుద్యోగులకి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఎవరికి ఇచ్చారు? ఏ నిరుద్యోగికి ఇచ్చారు? 3,000 రూపాయలు. చేసిన అప్పుతో పథకాలు ఇవ్వలేదు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపారు. పోనీ ఉన్న ఖర్చు పెరిగిందా అంటే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపింది లేదు. పోనీ పీఆర్సీ వేసి ఐఆర్ ఇచ్చాము, జీతాలు పెరిగినాయి అంటే, జీతభత్యాలు పెరిగినాయి అంటే పీఆర్సీ వేయలేదు, ఐఆర్ ఇవ్వలేదు. పోనీ ఉన్న 3 సెంట్లు స్థలం ఇస్తాకి 1,000 కోట్ల రూపాయలతో స్థలాలు కొన్నారా? 3 గజాలు కూడా ఎవరికి ఒక్కడికి కూడా ఇవ్వలేదు కదా. ఇవాళ మీ మాటలు మొత్తం, మీ మొత్తం ఉపన్యాసం అంతా చూసుకుంటే సంపద సృష్టి అనేది ఒక అభూత కల్పన, మీరు చేసిన అప్పులనేది మాత్రమే వాస్తవం. మీ సంపద సృష్టి అంతా కూడా ఒక అభూత కల్పన. మీరు ఈ 18 మాసాల్లో చేసినటువంటి 2,66,517 కోట్ల రూపాయల అప్పు మాత్రమే వాస్తవం అనేది ఇవాళ మా కళ్ళకు కట్టినటువంటి నిజం కదా. ఇవాళ ఆయన మాట్లాడతాడు, నిన్న మాట్లాడుతూ అంటాడు, వచ్చే ఏడాది నుంచి కరెంటు బిల్లులు వచ్చే ఏడాది కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థతను పెంచుకుంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి సమర్థత అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నడైనా సరే ఆయన అత్యంత సమర్థవంతంగా ప్రజల్ని తాకట్టు పెట్టి
అప్పులు తేవడం తప్పితే మరి ఏదన్నా ఉందా అని అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. కానీ రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే సమర్థవంతంగా అప్పులు తేవడం తప్పితే ఏ రోజన్నా మంచి పరిపాలన అందించడం, ఛార్జీలు పెంచకుండా ఉండటం, లేదా ప్రజలను ఎత్తిన భారం వేయకుండా ఉండటం ఎప్పుడన్నా జరిగిందా అంటే ఎప్పుడూ లేదు. ఈ 18 మాసాల్లో కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు, ఎంత పెంచాడు అనేది నారా చంద్రబాబు నాయుడు గారి మాట మనం నమ్మాల్సిన పని లేదు. ఎంత పెరిగాయో ఈ రాష్ట్రంలో ఎవరిని ఏ తలుపు తట్టి ఎవరిని అడిగినా కూడా వాళ్ళ బాధ, వాళ్ళ శోకం చెప్పనలవు కాదు. అసలు మామూలుని అడగక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి కార్యకర్తలకు పదవి వేయాలంటే IVRSL ఏంటి దాని పేరండి, ఇంటరాక్టింగ్ వాయిస్ రెస్పాన్స్ సర్వీసా ఏంటిది, IVRSL. IVRSL ద్వారా మేము ఎవరికన్నా పదవి వేసినా తెలుగుదేశం కార్యకర్త కాడు ఎప్పుడో మామూలుగా వాళ్ళ తాత ముత్తాతల కానించి జెండా మోస్తుంటారు. ఆడికి పదవి వేయాలన్నా కూడా IVRSL ద్వారా అడుగుతా అంట. ఈయన దగ్గర ఏమో డేటా ఉండదు, ఆడి నిజాయితీ గురించి, ఆడి నిబద్ధత గురించి ఈయన తెలీదు. తెలుగుదేశంలో ఎప్పటి నుంచో జెండా మోస్తున్నాడు గురించి. కానీ వేసిన పదవులన్నీ కూడా కొత్తగా పార్టీలు దూకి ఇడు దూకి అడు దూకి జంపింగ్ జపాంగాలకు పదవులు వేస్తారు. దానికి మాత్రం IVRSLని అడిగాం, మీకు పదవి వేయలేకపోయాం అని చెప్పి మాట్లాడతాడు. మొన్న ఎప్పుడో ఆ మధ్య చూశాను, వల్లభనేని వంశీని అరెస్టు చేసే ముందు, అరెస్టు చేసిన తర్వాత IVRSL ద్వారా అడిగా అంట, తప్ప ఒప్ప అని. అందరూ ఆహా ఓహో శభాష్ చంద్రబాబు అని IVRSLలో చెప్పారంట. మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే ముందు పెట్టిందేమో దొంగ కేసా. తెలుగుదేశం వాళ్ళు కొట్టుకు నరుకు సావటం ఏంటి, ఆళ్ళు పడక. అసలు పార్టీకి సంబంధం లేదు, ఏనాడు మాట్లాడటం కానీ ఫోన్ కూడా మాట్లాడి ఎరగనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారినేమో మర్డర్ కేసులో ముద్దాయిగా పెడతారు, తప్పుడు కేసు. దానికి IVRSL ముందు అడిగా అంట, తర్వాత అడిగా అంట. ముందు ఆహా పెట్టాల్సిందే అన్నారంట, పెట్టిన తర్వాత ఏమో ఆహా ఓహో బాగా పెట్టామన్నారంట. ఇన్నిటికీ IVRSL అడుగుతున్నా అని చెప్తున్నావు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకానికి మీ జెండా మోసే కార్యకర్తల భార్యల ఫోన్ నెంబర్కి చేసి అడగండి ఒకసారి. ఏమ్మా 18 మాసాలుగా చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచలేదు కదా అని అడగండి ఎవరన్నా. ఫోన్ పైలిపోద్ది మామూలుగా, వెంటనే నేలకేసి కొడతారు. అడిగినోడికి చెవు నిండా మామూలు చెవులు పోయిపోయిన బూతులు వస్తాయి చెవులోకి. సామాన్యులు కాదు, జెండా మోసే తెలుగుదేశం కార్యకర్తల భార్యలకు ఫోన్ చేసి ఒకసారి అడుగు IVRSL ద్వారా. చంద్రబాబు నాయుడు గారు మీ బతికేంటి తెలుస్తుంది అసలు. ఇన్ని రేపు ఏంటో చెప్తాడు, RTGS, IVRSL అడగండి ఒకసారి మీ కరెంటు బాగోతాలు ఏంటో. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అప్పు కంటే కూడా తక్కువ అప్పుయే చేశాడు. కరెంటు బాకీలు తీర్చాడు, మీరు పెట్టిన బాకీలు తీర్చాడు. మీరు కరెంటు కంపెనీలకు పెట్టినటువంటి బాకీలు, ప్రభుత్వం పెట్టిన బాకీలు తీర్చాడు. మీకంటే అతి తక్కువ అప్పు చేశాడు. మీరు 50,000 60,000 కోట్లు చేసినట్టున్నారు మీ 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 30,000 ఎంతో అయినట్టుందా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి, ప్రభుత్వం చేసినటువంటి అప్పు కరెంటు కంపెనీల మీద. ఎవరు ఎక్కువ చేశారు మరి అప్పులు, ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 2 రూపాయల చిల్లర కరెంటు కొంటేనేమో అమ్మో దోపిడి, అమ్మో అమ్మో అయ్యని 100 మాట్లాడారు. అదాని దగ్గర లంచం తీసుకున్నాడని మాట్లాడారు. ఇప్పుడు మీరేం చేశారు? అదేదో కంపెనీ అంట 4:30కి కరెంటు యూనిట్ 4:30కి 25 ఏళ్ళకి కొన్నారు. ఎవరు తప్పు? జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపా, మీది ముందు చూపా, మీది దోపిడియా? ఎవరిది దోపిడి? మీ మంత్రులను అడిగితేనేమో అదానీ గారు డబ్బులు ఇచ్చాడని అన్నారా? ఎవరన్నారు? మేము అనలేదే, మా దగ్గర ఏమో ఆధారాలు లేవో జగన్ గారికి డబ్బులు ఇచ్చినట్టు అని చెప్పి మీ మంత్రులు మాట్లాడతారా? ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత ఒక మంత్రి అంటాడు, అడిగినోడిని అడగండి మాకు సంబంధం లేదంటున్నాడు. కొన్ని బలివాళ్ళు బయలుదేరారు బాబు అసలు మా వాళ్ళకి తెలుగుదేశం మంత్రులు. ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినోడిని అడగండి మాకు సంబంధం లేదు, మేము ఆ స్టేట్మెంట్కి మాకేం సంబంధం లేదు, అదానీ జగన్ గారికి డబ్బులు ఇచ్చాడు మాకు తెలియదు అని ఒక మంత్రి అంటాడు. నా దగ్గర ఏమో అదానీ జగన్ గారికి డబ్బులు ఇచ్చాడు, నా దగ్గర ఆధారాలు లేవని ఒక మంత్రి అంటాడు. మరి మీరెంత తీసుకున్నారు అదానీకి? మరి
మీరు కూడా అదాని దగ్గర డబ్బులు తీసుకునే ఇచ్చారా, అదాని దగ్గర ఒప్పందాలు, ఆహా ఓహో అంటున్నారు కదా అదాని అంటే. అబ్బే అదేం లేదండి, మేము తీసుకోలేదు, జగన్ తీసుకోలేదని ఇప్పుడు మాట్లాడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మాట్లాడతాడు ఏంటంటే, తమ్ముళ్ళు రైతులు, ప్రజలు తినే పంట పండించండి అయ్యా, మీకు నచ్చిన పంట పండిస్తే పోతారు మీరని మాట్లాడతాడు. అసలు వయసు ఉందా మంది? అనుభవం 50 ఏళ్ళ అనుభవం, 77 ఏళ్ళు 78 ఏళ్ళ వయసు. అరే మాట్లాడే మాట అనేది తప్పు కదా నారా చంద్రబాబు నాయుడు గారు. మీ మాట భాష సవరించుకోరా, ఎప్పటికీ మార్చుకోరా? మీ ఆలోచన సరళి. మారాల్సింది ప్రజలు కాదండి, మీరు మారాలి. మీ ఆలోచన సరళి మారాలి. ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అండి ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి రాష్ట్రాన్ని చీలగొట్టిన దానికి పాపానికి ఇవాళ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీరు మాట్లాడతారు రైతుల్ని కించపరుస్తూ. రైతుకు నచ్చిన పంట పండిస్తే ఎవడు కొంటాడయా? ప్రజలకు నచ్చే పంట కొన్నాను అని చెప్తాడు. నా ఏలుబడిలో అనంతపురంలో నేను ముఖ్యమంత్రి అవ్వకముందు వేరుశెనగ పంట తప్పితే ఇంకొక పంట వాళ్ళ ముఖానికి తెలియదు రైతులకి. అనంతపురం రైతులకి చంద్రబాబు నాయుడు ఎక్కే వరకు కూడా వేరుశెనక్కాయ తప్పితే ఇంకో పంట తెలియదంట వాళ్ళకి. ఈయన ఎక్కాక 51 రకాల పంటలు రకరకాలు ఈయన నేర్పించాడంట వాళ్ళకి. చూసాం మీరు నేర్పించింది. మామూలుగా అది ఎండిపోయిన, మామూలుగా అసలు బీడుపడిపోయిన పొలంలో విత్తనాలు, అది మన నార్మల్ నాటే వెళ్ళి ఒకరోజు ఆ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఇంకా మీరు నేర్పాలి వ్యవసాయం అనంతపురం వాళ్ళకి. అది అనంతపురంలోనే వాడి మెల్ల మీద గన్ను వేసుకుని వెళ్ళావు, వాటర్ గన్ అన్నావు. గన్ను ఎక్కడుంది? ఏమన్నా ఉందా ఎక్కడన్నా? గన్ను ఎక్కడా? చేను ఎక్కడా? ఏమైనాయి అంటున్నా. ఆ గన్ను ఏమైంది? ఇవన్నీ ఎంతసేపు షో ఫిట్టింగ్లు, ఫోటో ఎగ్జిబిషన్లు. ఇప్పుడంట చంద్రబాబు నాయుడు గారి నేపు వెళ్ళిపోయిన తర్వాత అనంతపురం రైతులంట వేగన్ల కొద్దీ అరటి పండించేస్తున్నారంట, వేగన్ల కొద్దీ దానిమ్మ పండించేస్తున్నారంట, వేగన్ల కొద్దీ ఖర్జూర పండించేస్తున్నారంట. అవును నిజమే. వేగన్ల పండించేసేసి రోడ్ల మీద పారబోసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మాట మాట్లాడారు, రైతులు జనం తినే పంట పండించండి అని. అరటికాయలు తింటాం మానేశారా? అరటిపళ్ళు దేశంలో తింటాం మానేశారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా? మీరు పాదం మోపే వరకు కూడా 25,000 టన్ను అమ్మింది. ఇవాళ కేజీ 50 పైసలు అమ్మట్లేదు, ₹1 కూడా అమ్మట్లేదు కదా. తింటాం మానేశారా జనం అని అడుగుతున్నాను. మరి జనం తినే పంటగా అరటి, దానిమ్మ, మరి ఎందుకు లేవు దానికి రేట్లు అని అడుగుతున్నాను. మరి అది అయ్యే ఊడుస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన చెప్తాడు రైతు సేవా కేంద్రం, ఏది జగన్మోహన్ రెడ్డి గారి రైతు భరోసా కేంద్రం ఉంది కదా ఆర్బీకే, దానికి రంగేసి రైతు సేవా కేంద్రం అని పెట్టాడు. అదే బిల్డింగ్ దాంట్లో అంట రైతు సేవా కేంద్రం పెట్టాయంట. ఆ రైతు సేవా కేంద్రం పరిధిలో రైతులందరినీ పోగేసి వాళ్ళు ఏ పంట పండించాలి, వాళ్ళ కష్టాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుని ఆర్టీజీఎస్ ద్వారా అంటే రియల్ టైం గవర్నెన్స్ సర్వీసెస్ ద్వారా ఆయన వాళ్ళకి నేర్పిస్తాడంటే వ్యవసాయం. ఇప్పుడు కొత్తగా నిన్న మాట్లాడుతున్నాడు. ఏం మనం ప్రజలేమనుకుంటారు, రైతులు ఏమనుకుంటారు? పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రైతు పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు మీ మాటలు ఏమనుకుంటాడు? వయసు వచ్చింది కానీ పోయే కాలం బుద్ధులు బాగాలేదనుకుంటాడు కదా రైతు. అంటే సహజ సేద్యం చేయాలంట రైతులు. మీరేనండి నా మాట, రాసుకోండి పుస్తకంలో. సహజ సేద్యం చేయాలి. 2 ఎకరాలు ఉన్న రైతు సహజ సేద్యం చేస్తే ఎకరానికి 40,000 రూపాయలు పండించుకుంటున్నాడు. ఎందుకే మీరు కౌలుకు తీసుకుని అప్పులు చేసి, ఓకే 1,000 అప్పులు చేసి
పంట దెబ్బతింటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోకి వస్తే నాశనం అయిపోతారు కదా, మళ్ళీ మా మీద పడి ఏడుస్తారు కదా గవర్నమెంట్ మీద అని మాట్లాడుతున్నాను నేను. అత్యాశకి పోతా అంట రైతు అత్యాశకి పోతాడంట, అత్యాశకి పోయి కౌలుకు తీసుకుంటాడంట, కౌలుకు తీసుకుని అప్పులు చేస్తాడంట, అప్పులు చేసి వ్యవసాయం చేస్తాడంట. నిన్న మాట్లాడాడు, నేను మాట్లాడలే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటి గమనించండి, మీకులాగా నారా చంద్రబాబు నాయుడే ఒక రైతు అనుకోండి, మీ భార్య గారు హెరిటేజ్లో సంపాదించి, మీ కోళ్ళ గారు ఇంకొక వ్యాపారంలో సంపాదించి, మీ అబ్బాయి గారు ఇక్కడ చిలక్కొట్టుడు ద్వారా సంపాదిస్తే మీకులాగా సహజ వ్యవసాయం చేయొచ్చు. ఎందుకని? పంట పోయినా రేటు రాకపోయినా భార్య గారేమో హెరిటేజ్లో సంపాదించుకొస్తారు కోట్లు, కోడలు గారేమో ఇంకో వ్యాపారంలో కోట్లు సంపాదిస్తారు. మీ అబ్బాయి ఏమో శుక్రవారం హెలికాప్టర్లో మూటలు ఇంటికి చేరిపోతాయి దుబాయ్కి. ఇల్లు టు దుబాయ్, అంత విమానమయ్యాక సర్వీసు. కాబట్టి మీకు పంట పోయినా రేటు రాకపోయినా చంద్రబాబు నాయుడు లాంటి రైతుకి ఇబ్బంది లేదు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని సెంటు కుంటా ఉన్న పొలం రైతు సహజ వ్యవసాయం ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు? ఈ మాత్రం జ్ఞానం మీకు లేకపోవటం మా దురదృష్టం కాదా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతాంగం దురదృష్టం కాదా అని అడుగుతున్నాను. దురదృష్టంగా ఏంటి చెప్పండి మీరు ఇవాళ. కాబట్టి ఇట్లాంటి నీతి కబుర్లు, సూక్తి ముక్తావళి ఆపి రియల్ టైం గవర్నెన్సే కాదు, రియల్ టైంగా ఆలోచించండి. పేరుకు మాత్రమే రియల్ టైం గవర్నెన్స్ పెట్టి తప్పుడు మాటలు, అసత్యాలు, అబద్ధాలతో ప్రజల్ని మీ అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి పడేయగలిగారు, ప్రజల్ని ఒకసారి మోసం చేయగలిగారు. కానీ 2029లో ప్రజల్ని మోసం చేయటం, మీ అసత్య ప్రచారంతో, మీ విషం చిమ్ముడు కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో కలుగుతున్నటువంటి ప్రేమను మాత్రం ఏమీ చేయలేరనేది, మీరు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా, ఎన్ని అసత్యాలు చెప్పినా అవన్నీ కట్టిపెట్టి కనీసం ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో 6 మాసాలు, చివరి సంవత్సరం తీసేయండి, మీ చేతిలో ఉన్నది 2.5 సంవత్సరాలు, అంటే దాదాపు 30 నెలలు. ఈ 30 నెలలన్నా రైతు హితం కోసం బతకమని, అప్పు చేయకుండా నిజమైన సంపద సృష్టి చేయమని చెప్పని, ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోమని. ఇవాళ మీరు చెప్తున్నారు, మీరు సృష్టించిన సంపదే నిజమైందైతే, మీరు సృష్టించిన సంపదే నిజమైందైతే మీరు ఈ 18 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3,33,513 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే, మీరు ఈ 18 మాసాల్లో 2,66,517 కోట్లు ఎందుకు అప్పు చేశారు? మీ సంపద ఏమైంది? మీరు సృష్టించిన సంపద అంతా కూడా ఎక్కడ ఆవిరైపోయింది? ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయింది? మీ ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్ళిపోయిందా? మీ మంత్రుల జేబుల్లోకి వెళ్ళిపోయిందా? మీ అబ్బాయి జేబులోకి వెళ్ళిపోయినాయా? నెల మీరు ఇచ్చే మామూలు రూపంలో ఉప ముఖ్యమంత్రికి వెళ్ళిపోయినాయా? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినాయి? ఎక్కడికి వెళ్ళిపోయింది సంపద అంతా? సంపద లేదు, అప్పు కనపడుతుంది. వెనకటికి ఎవరో సామెతగా ఉంది, పెళ్ళి అయిన తర్వాత అరుంధతి నక్షత్రం కనపడుతుందా అని అయ్యగారు పంతులు గారు చూపిస్తే, అరుంధతి నక్షత్రం సంగతి దేవుడు ఎరుగురా బాబు, పెళ్లికైనా అప్పు కనపడుతుందని చెప్పాడు పెళ్లి కొడుకు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా కొత్తగా పెళ్ళైన మధ్యతరగతి పెళ్లి కొడుకు తంతులాగానే ఉంది. చంద్రబాబు నాయుడు సంపద ఎక్కడ కనపడుతుందా అని పంతులు గారు చూపిస్తుంటే, అదిగో ఆకాశంలో ఉందని చూడమని చెప్తుంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి పంతులు గారు అనుకుందాం, ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులందరినీ ఆకాశంలో చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపద కనపడుతుందా అంటే, సంపద లేదు, బొంగు లేదు, ఏం కనపడతలేరా బాబు, 2,66,500 కోట్ల అప్పు కనపడుతున్నారా బాబు అని చెప్తున్నారు. ఇది వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క తంతు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క పరిస్థితి, చంద్రబాబు ప్రభుత్వం యొక్క తంతు అనేది మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మారవయ్యే చంద్రబాబు. మైండ్ సెట్ రైతులది కాదు మార్చుకోవాల్సింది, మైండ్ సెట్ మార్చుకోవాల్సింది ప్రజలు కాదు. 77-78 ఏళ్ళు వయసు వచ్చి 50 ఏళ్ళ అనుభవం గడించిన తర్వాత ఇప్పటికైనా మార్చుకోవాల్సింది మీ మైండ్ సెట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తున్నాం. స్కూల్స్ అన్నిటి కాదు, విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించారు.
పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేశారు. ఇంగ్లీష్ మీడియం తీసేశారు. ఇంగ్లీష్ మీడియం తీయటం వల్ల ఏంటి ఇబ్బంది? ఏంటి? డబ్బున్న వాళ్ళ పిల్లలతో లేదా ఎగువ మధ్యతరగతి దించి పైకి సంపద ఉన్నటువంటి వాళ్ళ పిల్లలతో పోటీ పడి ఉద్యోగాలు సాధించడంలో కానీ, జీవితాన్ని గెలవటంలో కానీ, జీవితంలో స్థిరపడటంలో కానీ పేద మధ్యతరగతి వర్గాల వల్ల అది మృగమయ్యే పరిస్థితి వచ్చింది. 2, పై చదువులు చదువుతున్నటువంటి పిల్లల యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ గడిచిన 2 సంవత్సరాల నుంచి మీరు చెల్లించకపోవటం వల్ల ఇవాళ చదువు మానేసే పరిస్థితులు, మానసిక వేదంతో కుంగిపోయి సరిగ్గా చదువుకోలేనటువంటి స్థితిగతులు రావటం, అమ్మా నాన్న పిల్లల చదువులు భారమై వాళ్ళ నెత్తి మీద కుంపట్లాగా మారటం, ఇదంతా కూడా ఈ సృష్టికర్త ఎవరయ్యా అంటే విద్యా వ్యవస్థని సర్వనాశనం చేయటంలో కానీ, పిల్లల్ని చదివించాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రుల నెత్తి మీద కుంపట్లాగా మారింది ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే. పరకామణి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? అతను ఒక $70 లేకపోతే $80 ఎంతో డాలర్ దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకుంది ఎవరు ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పట్టుకుని ఎఫ్ఐఆర్ చేసింది, పోలీస్ కేసు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అతను భార్య పిల్లల యొక్క ఒత్తిడి మేరకు నేను మనిషిగా బతికుంటాం అనవసరం, కలియుగ ఇలవేల్పైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క హుండీలో చేయి పెట్టి పాపం చేశాను, మనిషి జన్మగా చేయకూడనంత పాపం చేశాను, నా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మా పూర్వీకుల నుంచో నేను సంపాదించిన ఆస్తులు మొత్తాన్ని స్వామివారికి అప్పచెప్తాను అని చెప్పి అప్పచెప్పాడు. ఇట్లాంటి వెనకేసుకు రాలా. అట్లాంటి చిన్న తప్పులు ఏముందయ్యా? పెద్ద నేరాలు సుమారుగా 230 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొట్టేసినట్టు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా అయి తను కేసు తను రాజీ చేసుకోవడం కన్నా పాపం ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంటెక్స్ట్లో చెప్పారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, జనం సొమ్ము 230 కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి కేసు అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అదే ముఖ్యమంత్రి పోలీసుల్ని ఉద్యోగస్తుల్ని బెదిరించి ఆ కేసుని క్లోజ్ చేసుకోవడం కంటే కూడా అది పెద్ద నేరమేం కాదయ్యా, పరకామణిలో ఆ పూజారి గారు చేసింది అని చెప్పాడు, పంతులు గారు చేసిందని. తప్పేం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాస్తవమే కదా. చంద్రబాబు చేసిన పాపం కన్నా, చంద్రబాబు కన్నా దగాకోరేం కాదు కదా అక్కడ జరిగిన పని. అంతకన్నా దివాళా కోరుతాను, అంతకన్నా నీతిమాలినతనం. ప్రజలు ఓట్లేసింది నీ కేసులు మూయించుకుంటాక 230 కోట్లు నువ్వు కేసులో వాదించుకుని తీర్పు ద్వారా నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? చంద్రబాబు నాయుడు గారు, నీకు నిజంగా దమ్ముంటే, నిజంగా నీలో నీతి ఉంటే ట్రైల్ అయిన తర్వాత దమ్ముగా కడిగిన ముత్యంలాగా బయటికి ఎందుకు రాలేకపోయావు? కుట్ర మార్గంలో దొడ్డిదారిన అధికారులను బెదిరించి మిమ్మల్ని జైల్లో వేస్తామని చెప్పని అప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళందరం తీసుకొచ్చి బెదిరించి వాళ్ళతో విత్డ్రా పిటిషన్స్ వేసి మా దగ్గర సాక్ష్యాలు లేవని చెప్పని ఆ కేసు క్లోజ్ చేసుకోవడం కంటే పరకామణి కేసు పెద్ద కేసా, 180 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాడు కదా దేవుడికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. దీంట్లో తప్పేంటి? ఎవరిది నీతి బాహ్యం అంటే ఎవరిది నీతి లేనితనం అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఆ రవికుమార్ ఎవరో ఉన్నాడు కదా, అతను ఏం చేశాడు? 100-150 కోట్లు ఆస్తి దేవుడికి ఇచ్చి నన్ను మన్నించండి అయ్యా అని చెప్పి అడిగాడు. నువ్వేం చేశావు? 230 కోట్లు కొట్టేశావు జనం సొమ్ము. ఆ కొట్టేసిన సొమ్ము కేసు కడితే ఆ కేసు మూయించుకున్నావు. ఇవాళ ఏది తప్పు అన్న? పరకామణి పెద్ద నేరమా? చంద్రబాబు మూయించుకున్న నేరం స్కిల్ డెవలప్మెంట్ పెద్ద నేరమా? లిక్కర్ది పెద్ద నేరమా? పరకామణిది పెద్ద నేరమా? ఎవరిది పెద్ద నేరం? సిగ్గు కూడా పడతలేదు నారా చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి దమ్ముంటే. మీరు కేసులు ఏ రకంగా క్లోజ్ చేయించుకున్నారు? ఇది నీతా, నైతికమా?
మీరు మళ్ళీ నైతిక విలువల గురించి నీతుల గురించి మాట్లాడటం. నేను నిన్నేమో అరుణాచలంలో స్వామివారి అభిషేకం దగ్గర ఉన్నాను నిన్న పొద్దున. మొన్న వెంకటేశ్వర స్వామివారి దర్శనంలో ఉన్నాను మొన్న పొద్దున. ఈ 2 రోజులు నేను బందర్లో లేను. కాకపోతే నేను రాత్రి వచ్చిన తర్వాత బందర్ వచ్చిన తర్వాత చూస్తే బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు తనుకుంటున్నారు, తోచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి ఒకడు అంటున్నాడు, జోహార్ ఎన్టీఆర్ అంటున్నాడు, ఒకడు ఎన్టీ రామారావు బొమ్మ చేస్తున్నాడు, ఒక పోలీసు అతను లాక్కుంటున్నాడు, ఓ బీజేపీ వాడు పైకి ఎక్కుతున్నాడు గట్టు మీదకి, ఆ ట్రాఫిక్ ఐలాండ్ మీదకి ఒక టీడీపీ వాడు తంతున్నాడు, ఆయన ఒక తొందరతున్నాడు, ఆడు కింద పడుతున్నాడు బీజేపీ వాడు. ఇవన్నీ వీడియోలు అయితే చూశాను. ఇందులో బీజేపీ వాళ్ళు నాతో కుమ్మక్క అవ్వటం ఏంటి? కాదు, ఎట్లా కుమ్మక్క అవుతారు బీజేపీ వాళ్ళు నాతో? కాదండి, నాకు అర్థం కాల. నేను ఊళ్ళో లేని 2 రోజులు స్వామివారి దర్శనానికి వెళ్ళాను, వచ్చాను, చూశాను. కాకపోతే ఇదంతా ఏంటంటే వాస్తవంగా మున్సిపల్ కౌన్సిల్లో అక్కడ విగ్రహం పెట్టమని ఏ తీర్మానం ఎవడూ చేయలేదు. ఆ సర్కిల్కి రాజీవ్ గాంధీ సర్కిల్ అని చెప్పని 2007 సంవత్సరంలో అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు షేక్ సిలార్ దాదా అని మున్సిపల్ చైర్మన్ ఉన్నారు మచిలీపట్నానికి. ఆయన బత్తిన వాసు అనే ఒక కార్పొరేటర్ కౌన్సిలర్, అప్పుడు కౌన్సిలర్ ప్రతిపాదిస్తే అది రాజీవ్ గాంధీ సర్కిల్ అని చెప్పి దాన్ని నామకరణం చేయడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్. 2018లోనో ఎప్పుడో 2019లోనో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్కు అంటే డేట్ స్కెడ్యూల్ వస్తున్న ముందో బాబా ప్రసాద్ అని చెప్పని, మోటమరి బాబా ప్రసాద్ అని ఒక మున్సిపల్ చైర్మన్ మేయర్ గారు ఉంటే, అది మేయరా మున్సిపల్ చైర్మన్ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అది మున్సిపల్ చైర్మనే, కాకపోతే మేయర్ అన్నారు, కాసేపు మున్సిపల్ జీవో ఇచ్చారు, జీవో క్యాన్సిల్ చేశారు. వారణంగా దాన్ని ఎన్టీఆర్ మార్గ్ అని ఏదో తీర్మానం చేశారు, అంతేగాని ఎన్టీ రామారావు బొమ్మ పెట్టమని ఎవరూ తీర్మానం చేయలేదు. నాకు తెలిసి అయితే అది రాజీవ్ గాంధీ సర్కిల్. రాజీవ్ గాంధీ సర్కిల్లో వాజ్పేయి విగ్రహం పెడతాం ఎంత కరెక్ట్ కాదో, ఎన్టీ రామారావు విగ్రహం కూడా పెడతాం కూడా అంతే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. లేదు రామారావుది పెట్టాలా, వాజ్పేయిది పెట్టాలా, రాజీవ్ గాంధీది పెట్టాలా అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఒక జీవో ఇవ్వండి. ప్రభుత్వానికి కాదనేది ఏం లేదు కదా. మీరు బజార్ని పడతాం ఎందుకు? వాస్తవంగా దాని మున్సిపల్ కౌన్సిల్లో అధికారికంగా ఆ సర్కిల్ పేరైతే రాజీవ్ గాంధీ సర్కిల్. అది ఇక మీరు తన్నుకుంటారా, కొట్టుకుంటారా, పొడుచుకుంటారా, ఏం చేసుకుంటారా చేసుకోండి. ఇందులో నాకే ఏదో అన్న సామెతగా ఉంటుంది చూసారా, ఊరు నిజం నేనేం చేశాను? నాకేమన్నా నేను ఎప్పుడన్నా బీజేపీ వాళ్ళతో ఎవరితో మాట్లాడానా, టీడీపీ వాళ్ళతో ఎవరితో మాట్లాడాను? నాకేముంటుంది? మీరే చట్టాపట్టాలు వేసి తిరిగారు, మీరే తన్నుకోండి, మీరే ఎగిరెగిరి దూకారు, మీరే తన్నుకుంటున్నారు. దానికి నాకు సంబంధం ఏమంటుంది బందర్లో? ఇండిగో విమానాలు మొత్తం అన్ని కూడా ఆగిపోవటం, 450, 1000 ఇట్లా రోజుకి ఇన్ని చొప్పున ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోవటం, రద్దు కాబట్టం, లక్షల మంది ప్రజలు జీవితాలు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ జీవన సరళి తలకిందులవటం అనేది జగన్మోహన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అపోహ కల్పన అంటారా ఏంటంటాడా చంద్రబాబు నాయుడు గారు? అంటే రామ్మోహన్ నాయుడికి ఏం సంబంధం లేదని చెప్తున్నాడా ఎవరు? ఈయన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారా? నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నాడా? నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటున్నారా? కేంద్రం చూసుకుంటుందా అంటే నేను వేరే సరదా కంటే మీరు ఏమనుకోకపోతే, నేను నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ కూడా చూశానండి. చూస్తే అంటే బహుశా స్క్రీన్ ప్లే ప్రకారం ఇప్పుడు మామూలుగా రోజు పెన్షన్లు ఇచ్చేప్పుడు ఇవన్నీ మామూలుగా మైక్ వచ్చుకుని కరెక్ట్గా దిగి మీరు మీ జీవనం ఇంత, మీ సంపాదన ఇంత, అలాగా ఓహో అని పెద్ద యాక్షన్ చేస్తున్నారు కదా. అదే మోడల్లో ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. అక్కడ విలేకరిని ఎవడికో అడగమని చెప్పారు. చంద్రబాబు నాయుడు దగ్గర రమేష్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ రమేష్ గారు కాదు, అక్కడ ఒక రమేష్ గారు ఉన్నాడు.
ఆ రమేష్ గారికి చెప్పినట్టున్నాడు ముందే, ఈ క్వశ్చన్ విలేకరితో ఎవరితో అడిగిచ్చని. ఆయన చీట్లు రాసుకుని ఉంటాడు బహుశా రమేష్ గారు. చీట్లు రాసుకుని చీటీ తలకోటి చీటీ పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది. దరిద్రం చూడండి, చంద్రబాబు నాయుడు దరిద్రం. ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది. అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్లో అడిగేశాడు. అడగంగానే ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా. తెలుగులో మొదలుపెట్టాడు చూసి. ఆడు ఇంకా తొంటలాగున్నాడు ఇంగ్లీష్ విలేకరి. లేచి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్ అనగానే చూశాడు, మళ్ళీ తెలుగులోనే మొదలెట్టాడు. ఆడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు, ఈయన తెలుగులో మొదలెడతాడు. చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ లుక్ ఆఫ్టర్, ఐ విల్ టేక్ ఆఫ్టర్, ఆఫ్టర్ అని మూసేశాడు. ఇన్ని తిప్పలేందుకు చంద్రబాబు నాయుడు గారు? సూటిగా నేను తెలుగులో అడుగుతున్నా, నేను ఇంగ్లీష్ విలేకరులాగా మీ రమేష్ చీటీ మారిపోయినట్టుగా చీటీ మారకుండా నేను స్ట్రైట్ అవే తెలుగులో అడుగుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడండి. మీరు ఈరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు అని రామ్మోహన్ నాయుడిని సెంట్రల్ మినిస్టర్ కేంద్ర మంత్రి చేశారు కదా మీరు. ఏది ఆయన విమానయాన శాఖ పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు ఆయన్ని. మొత్తం తెలుగులోనే అడుగుతున్నా. నాకు ఇంగ్లీష్ రాదు, మీకు లాగానే పొట్టకొస్తే తెలుగు రాదు. తెలుగు తప్పితే ఇంగ్లీష్ రాదు నాకు కూడా. మన ఇద్దరం సేమ్ టు సేమ్ మన ఇద్దరం. ఏదో అంటాడు, ఏదో సినిమాలో మీ వాడు ఉప ముఖ్యమంత్రి అంటాడు కదా, గీసుకుంటుంది గడ్డం వేసుకుందని. మీరు మేకప్ వేసుకుంటారు, నేను మేకప్ వేసుకుని అంతే. ఇద్దరం సేమ్ టు సేమ్. ఇద్దరికి పట్టుకొచ్చి అక్షరం మాకు ఇంగ్లీష్ ముక్క రాదు ఇద్దరికి. మన ఇద్దరికి తెలుగులోనే మాట్లాడుతున్నా, తెలుగులో అడుగుతా. 2024లో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామినీ, మీ అబ్బాయి ఆ అబ్బాయి ఏరా అనుకుంటారు, అతను మీరు కేంద్ర మంత్రి చేశారు. అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వమే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది, ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమనిచ్చింది? పైలట్లకి రెస్ట్ కావాలి. ఎందుకని? విమాన ప్రమాదాలను నివారించడం కోసం పైలట్లకి రెస్ట్ కావాలి, పని గంటలు తక్కువ ఉండాలి, రెస్ట్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నిబంధనలు, కఠినతరమైనటువంటి నిబంధనలన్నింటిని కూడా పొందుపరిచి 2024లో కేంద్ర ప్రభుత్వం, అది కూడా మీ రామ్మోహన్ నాయుడు శాఖే జారీ చేసింది. ఏం చేయాలి రామ్మోహన్ నాయుడు? పెళ్ళిళ్ళు డ్యాన్సులు చేస్తారు, రీల్స్ చేసుకుంటారా? ఏం చేసుకుంటారు? మన పంచాయతీల్లో తరగతి గదులు శంకుస్థాపన, లేకపోతే సిమెంట్ రోడ్డు శంకుస్థాపన, వెళ్ళి ఊకదంపుడు ఉపన్యాసం, జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు కడితేనేమో చంద్రబాబు నాయుడు గారు కట్టాడు పోర్టు అని, ఇట్లాంటి తప్పుడు మాటలు. ఈటికా ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వంలో అసలు ఎన్ని సంస్థలు ఉన్నాయి? ప్రైవేట్ విమానయాన సంస్థలు ఎన్ని ఉన్నాయి? వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి ట్రాఫిక్కి సరిపడా పైలట్లని రిక్రూట్ చేసుకుంటున్నారా లేదా? అలాగే స్టాఫ్ని లోపల వాళ్ళని క్యాప్టెన్లని అంటారు, స్టివర్డ్స్ అంటారు కదా, వాళ్ళకంటే దాదాపుగా నాకు ఎవరో పైలట్ చెప్తున్నాడు, 10 సీట్లు మించి దాటి 11వ సీటు ఉన్నా కూడా పైలట్లే కాదు, లోపల సర్వ్ చేసేటువంటి స్టాఫ్ కూడా ట్రైన్ అవ్వాలి, ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. వాళ్ళకు కూడా ఈ రెస్ట్ పీరియడు, ఈ ఎంత టైం డ్యూటీ చేశారన్నవి కూడా గైడ్ లైన్స్ వర్తిస్తాయని చెప్తున్నాడు. కేవలం పైలట్లకే కాదు, దాంట్లో పనిచేసి మంచినీళ్ళు సర్వ్ చేసేవాళ్ళు, లేకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కంపల్సరీ గైడ్ లైన్స్, ఈ సేఫ్టీ గైడ్ లైన్స్, రెస్ట్ పీరియడ్ కంపల్సరీ వాళ్ళకు కూడా కావాలని చెప్తున్నారు. మరి అవన్నీ కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుందా, జరగట్లేదా? జరగకపోతే ఏం చేయాలి? ఇంకొక విచ్చలవిడితనం కూడా మీరు పట్టించుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు వెనకేసుకొస్తున్నటువంటి మీ రామ్మోహన్ నాయుడు పరిపాలనలో ఇండిగో గడచిన 18 మాసాలుగా ఫ్లైట్లు పెంచింది, రూట్లు పెంచింది. అంటే వాళ్ళు ఎగిరేటువంటి రూట్లు పెంచింది, డెస్టినేషన్స్ పెంచింది, వాళ్ళు చేరుకునేటువంటి డెస్టినేషన్స్ పెంచింది, ఆక్యుపెన్సీ రేషియో పెంచుకుంది. కానీ ఫ్లైట్లు పెంచుకోవటం లేదనేది మీ ఓడు ఎందుకు రివ్యూ చేయలేదు? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఎప్పటికప్పుడు టైం టు టైం పర్మిషన్. అంటే కొత్తగా రూట్లు అడుగుతున్నాడు ఏంటి? పాత రూట్లకు సరిపడా రిక్రూట్మెంట్ చేశాడా, చేయలేదా?
ఎందుకని మీరు పట్టించుకోలేదు, మీ ఓడి పట్టించుకోలేదు అని అంటున్నా. వెంటనే ఆపాలి కదా, కొత్త రూట్లు ఇవ్వకూడదు కదా. కొత్త రూట్లు ఇచ్చేస్తారు వాళ్ళు, ట్రావెల్ ఇది పెంచేస్తారు, మైలేజ్ పెంచేస్తారు, ఆక్యుపెన్సీ రేషియో పెంచేస్తారు, అన్నిటికీ పర్మిషన్ ఇస్తారు. కానీ స్టాఫ్ రిక్రూట్ చేసుకున్నాడో లేడని మాత్రం చూడరా? ఎందుకని చూడలేదు? ఎందుకు మీ వాడు మొహాట పడ్డాడు? మీ కేంద్ర మంత్రి, మీ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండి ఎందుకని మొహాట పడ్డాడు? ఏం లాలూచి ఏంటి అని అడుగుతున్నాను. ఎందుకు రివ్యూ చేయలేదు? మరి అదే కదా చేయాల్సింది. అది ప్రజలు తప్పు పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆడవటం. ఏ ఒక్కరోజన్నా రివ్యూ చేశారా అని అడుగుతున్నా. రివ్యూ చేయకపోగా ఇంకా ఆయన మాట్లాడతాడు. ఇంకా 5-6 నిన్న పార్లమెంట్లో చెప్తున్నాడు, 5-6 విమానయాన సంస్థలకు ఇంకా అవకాశం ఉందని చెప్పని ఇప్పుడు చెప్తున్నాడు. అంటే ఈ దేశ ప్రతిష్ట ఏమైంది? మీ మంత్రి వల్ల, మీ తెలుగుదేశం పార్టీ ఎంపీగా మీరు మీకు వచ్చిన వాటాలో మంత్రిగా పెడితే రాష్ట్రం పరువే కాదు, ఈ దేశం పరువు ఏమైందని అడుగుతున్నాను. దేశం పరువు పోయింది కదా. జనం స్థితిగతులు చివరికి చనిపోయిన మనిషి శవాన్ని కూడా చివరి కోరిక మేరకు తీసుకొచ్చి కన్నం దహనం చేయలేని పరిస్థితులు ఉంటే ఎంత భావోద్వేగాలతో ప్రజలు అల్లాడుతున్నారు. లక్షల మంది ఏం చెప్తున్నారు? మీరు మెల్లగా సర్దుకుంటుందని చెప్తున్నారు. ఎట్లా అంటే, మీరెట్లా అయితే రైతులు వాళ్ళ సరుకుల్ని, వారి పంటని తెగనమ్ముకుని అప్పులున్నాడు ఆత్మహత్య చేసుకుంటాడో, మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాక మళ్ళీ వాళ్ళ భార్య కొడుకు మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారు. ఇదంతా కూడా రొటీన్ జరుగుతూ ఉంటుందిలే ఇదంతా అని చెప్పి మీరంతా తేలిగ్గా మాట్లాడుతున్నారో, అతను కూడా మీ ఆలోచన సరళ మేరకే అంతే తేలిగ్గా అతను వ్యవహరించాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది కదా. దండించాల్సింది పోయి దమ 4 బాధాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ పరువే కాదు, ఈ రాష్ట్రం పరువే కాదు, తెలుగు వాళ్ళ పరువే కాదు, దేశం పరువు పోయింది కదా. మరి ఇవన్నీ ముందు జాగ్రత్తలు 18 నెలల నుంచి ఏం చేస్తున్నాడు ఆయన చేయించుకోకుండా? రివ్యూలు చేయాలి కదా. మరి పర్మిషన్లు ఇవ్వకూడదు కదా. నేను అడుగుతున్నాను, కొత్తగా రూట్లు ఎందుకు ఇచ్చారు ఇండిగోకి? కొత్తగా ఆక్యుపెన్సీ రేట్లు పెరిగేట్టు భారతదేశంలో దాదాపుగా 65% ఆక్యుపై చేసేట్టుగా, 65% విమానయానాన్ని ఆక్యుపై చేసేట్టుగా ఈ 18 మాసాల్లో ఎందుకు పెరగనిచ్చారని అడుగుతున్నాను. ప్రతిసారి మీ ఉద్యోగం ఏంటి మంత్రిగా? అదే కదా. అంటే ప్రశ్నిస్తే బురదేస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడి ఎవడన్నా సానుభూతి పరుడు ఉంటే అది ఈ రాష్ట్ర ప్రజలు కాదా అని అడుగుతున్నాను. మేము ఈ రాష్ట్రం ప్రజలు కాదా? మేము ఈ దేశంలో పౌరులం కాదా? మేము తప్పు జరిగితే ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు, ప్రమాణం చేసినాడు, బాధ్యత మరిచి లాలూచి పడి తప్పుడు పనులు చేస్తే ప్రశ్నిస్తామా ప్రశ్నించమా? నిజంగా మీకే ధైర్యం ఉంటే అర్నాబ్ గోస్వామికి దానికి ఎందుకు బాయ్కాట్ చేస్తారు? మీరు తప్పు చేయకుండా ఉంటే అర్నాబ్ గోస్వామి ఛానల్కి మీరు ఎందుకు మానేస్తారు? ఎందుకు మానేశారని అడుగుతున్నాను. మీ డొల్లతనం లేదా మీ నిజాయితీ లేనితనం వీటిలో ఓ పక్క బయట పెట్టుకుంటారు, ఓ పక్కనేమో ఈ మాటలు మాట్లాడతారు మీరు.